సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. విల్ వుడ్తో కంప్లీట్గా ఒక సెంటెన్స్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఎక్కువగా యూజ్ చేస్తాం మనము. అందుకనే ఒక సెంటెన్స్ రాసి దాన్ని కంప్లీట్గా WH క్వశ్చన్స్తో కూడా రాద్దాం. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, దట్ విల్ కంటే వుడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను రాస్తాను ఏంటంటే, విల్ ఈజ్ ఇంపార్టెంట్. విల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విల్ ఇంపార్టెంటే, కానీ వుడ్ అనేది అంతకంటే ఇంపార్టెంట్. రైట్, మనము కంప్లీట్గా ఒక సెంటెన్స్ రాద్దాం ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్. విల్ వుడ్. విల్ వుడ్. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఇంపార్టెంట్ నోట్. ఇంపార్టెంట్ నోట్. మనము ఈ విల్ వుడ్తో విల్ వుడ్ with these helping verbs, with these model verbs, I, we, it are not used in questions. Remember, with these words, with, will, would. With will, would, I, we, it are not used in questions. అంటే అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అవ్వచ్చు, WH క్వశ్చన్ అవ్వచ్చు. మనము I, we, itని యూజ్ చేయం ఎప్పుడు విల్ వుడ్ వర్డ్స్తో. అయితే పర్మిషన్స్ క్వశ్చన్స్ అనే సెకండ్ సిచ్యువేషన్ ఉంది, అక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనము ఫస్ట్ సిచ్యువేషన్కి మాత్రమే సెంటెన్స్ ఒకటి కంప్లీట్గా రాద్దాం. విల్ వుడ్. దే విల్. They will go to Mumbai. They will go to Mumbai next month. Next month. This is positive sentence. And the next sentence we have to write. Em rayali manamu negative rayali. Negative rayali ante not. I should take not, and where should I write that not? నేను విల్ నాట్కి రాయాలి. విల్ నాట్. దే విల్ నాట్ గో టు ముంబై నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. అలాగే మనము విల్ ప్లేస్లో వుడ్ కూడా రాయొచ్చు అని చెప్పాను. ఐ విల్ రైట్ helping verb question first. Will they go to Mumbai? Will they go to Mumbai next month? This is HV question. Will they go to Mumbai next month? WH క్వశ్చన్స్ రాద్దామని చెప్పాను కదా. వేర్ విల్ దే గో టు? వేర్ విల్ దే గో నెక్స్ట్ మంత్?
వేర్ విల్ దే గో నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు విల్ వచ్చింది, మీకు వేర్ అనేది WH వర్డ్ వచ్చింది. యూ కెన్ రైట్ సమ్ అదర్ WH వర్డ్ వై. ఒకసారి ఇక్కడ చూడండి, దే విల్ గో టు ముంబై నెక్స్ట్ మంత్. వారు నెక్స్ట్ మంత్ ముంబై వెళ్తున్నారు. దే విల్ నాట్ గో టు ముంబై నెక్స్ట్ మంత్. వారు నెక్స్ట్ మంత్ ముంబైకి వెళ్ళడం లేదు. విల్ దే గో టు ముంబై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ముంబైకి వెళ్తున్నారా? వేర్ విల్ దే గో నెక్స్ట్ మంత్. వారు నెక్స్ట్ మంత్ ఎక్కడికి వెళ్తున్నారు అని అన్నాం కాబట్టి ముంబై అనేది అవసరం లేదు. ఇప్పుడు మీరు ముంబై అని రాసినా కూడా సెంటెన్స్ కరెక్టే. వేర్ విల్ దే గో టు ముంబై నెక్స్ట్ మంత్. ఆఫ్ కోర్స్ వేర్ విల్ దే గో టు ముంబై నెక్స్ట్ మంత్. ముంబైకి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి మనం మామూలుగా అడగమనుకోండి, వేర్ విల్ దే గో ఇన్ ముంబై అంట. ముంబైలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి. ఓకే, అలా కూడా అనొచ్చు. ఇప్పుడు మీరు వై అన్నారనుకోండి, వై విల్ దే గో టు ముంబై నెక్స్ట్ మంత్. వై విల్ దే గో టు ముంబై నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ వారు ముంబైకి ఎందుకు వెళ్తున్నారు. ఐ రైట్ సమ్ అదర్ వర్డ్స్ హియర్. WH వర్డ్స్ రాద్దాం. వాట్ ఫర్ అని రాద్దాం. వాట్ ఫర్. చూడండి, వాట్ ఫర్ విల్ దే గో టు ముంబై నెక్స్ట్ మంత్. వాట్ ఫర్ విల్ దే గో టు ముంబై నెక్స్ట్ మంత్. నేను ఆల్రెడీ మీతో చెప్పాను ఏంటంటే వాట్ ఫర్ వై, ఈ 2 వర్డ్స్ కూడా సేమ్ మీనింగ్స్ ఇస్తాయి. కానీ వాట్ ఫర్ అనేది ఫార్మల్గా ఉంటుంది, వై అనేది జస్ట్ జనరల్గా ఉంటుంది. వై అనేది డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట. సో జస్ట్ రిమూవ్ దీస్ 2 వర్డ్స్. వీ కెన్ రైట్ సమ్ అదర్ వర్డ్స్. వేరే రాయొచ్చో చూడండి. హౌ విల్ దే గో టు ముంబై నెక్స్ట్ మంత్. ఇక్కడ కంప్లీట్గా రాయాలి. హౌ విల్ దే గో నెక్స్ట్ మంత్ అలా కూడా అనొచ్చు. హౌ విల్ దే గో నెక్స్ట్ మంత్. హౌ విల్ దే గో టు నెక్స్ట్ మంత్. హౌ విల్ దే గో టు ముంబై next month. How will they go to Mumbai next month? In the place of this, can I write when? When will they go to Mumbai next month? వారు ముంబైకి వెళ్తున్నారు కదా, ఎప్పుడు వెళ్తున్నారు? When will they go to Mumbai next month? నెక్స్ట్ మంత్ ముంబై నెక్స్ట్ మంత్ ఎప్పుడు వెళ్తున్నారు అని అర్థం. సరే, నెక్స్ట్ మంత్ వెళ్తున్నారు కానీ ఎప్పుడు. ఐ కెన్ ఆల్సో రైట్ విత్ దిస్, అట్ వాట్ టైం. అట్ వాట్ టైం. కెన్ ఐ రైట్ దిస్ హూ? హూతో సెంటెన్స్ వస్తుందో చూడండి. హూ విల్ గో టు ముంబై. హూ విల్ గో టు ముంబై నెక్స్ట్ మంత్. నేను అన్నాను హూ వచ్చినప్పుడు మనకు సబ్జెక్ట్ రాదు. సేమ్ సెంటెన్సెస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సేమ్ సెంటెన్సెస్ మీరు వుడ్తో కూడా రాయొచ్చు. వుడ్, వుడ్, సేమ్ వుడ్, వుడ్. వుడ్ సేమ్ సెంటెన్సెస్ వుడ్తో రాయొచ్చు. ఇక్కడ కూడా ఇది కూడా వుడ్. అండ్ నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే మనకు విల్ వుడ్ 2 వర్డ్స్ ఉన్నాయి. మీరు కూడా విల్ కంటే ఎక్కువగా వుడ్ని యూస్ చేస్తేనే సెంటెన్స్ బాగుంటుంది. ఐ విల్ కాల్ యూ లేటర్ అంటాం. ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ వుడ్ కాల్ యూ లేటర్ అని చూడండి ఎలా ఉందో. సేమ్, అది కరెక్టే, ఇది కరెక్టే. కాకపోతే వుడ్ అనేదే కొంచెం ఫార్మల్గా ఉంటుంది, వుడ్ అనేదే కొంచెం పొలైట్గా ఉంటుంది. అందుకనే విల్ ఇంపార్టెంటే, బట్ వుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విల్. ఎందుకంటే మనకు క్యాన్ కుడ్ ఉన్నాయి. క్యాన్ కుడ్ వర్డ్స్ యూస్డ్ మనం యూజ్ చేస్తాం. మే మైట్ వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేయం, కానీ ఈ 2 వర్డ్స్లో మే యూజ్ చేస్తాం.
అది కూడా ఒక సిచ్యువేషన్లో, బ్లెస్సింగ్స్ విషెస్లో. కానీ విల్ వుడ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్, బట్ వుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ these two. Okay, my dear friends, we'll write a conversation in the next video with will would. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.